రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రామోజీరావు సంస్మరణ సభకు అతిథులు ఒక్కరొక్కరుగా తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈరోజు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి సంస్మరణ సభ ప్రభుత్వం చేపడుతూ ఉంది. ఇక్కడ దీనికి భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. ఒకవైపు 100 అడుగుల రోడ్డు మొదటి నుంచి చివరి వరకు చాలా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తుతో పాటు ఇక్కడ నిత్యం భారీ వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి, రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. దీన్ని దారి మళ్లించి ఎటువంటి ఇబ్బంది, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ షమీ కూడా ఇక్కడ దాదాపు ఇక్కడే ఉండి 2 రోజుల నుంచి దాదాపు పూర్తి ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. వివిఐపీలు ఇప్పటికే చాలామంది ఇక్కడికి చేరుకున్నారు, మరికొంతమంది ఇంకా వస్తూ ఉన్నారు. కొద్దిసేపటి కిందటే సినీ నిర్మాత అశ్వనీ దత్తు, అదేవిధంగా ఆయనతో పాటు డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా ఇక్కడికి వచ్చి లోపలికి కొద్దిసేపటి కిందటే వెళ్ళారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రత్యేకంగా విఐపీలకు కొంతమంది ఇక్కడ లోపలికి కనుక రాలేకపోయినట్లయితే వారి కోసం ప్రత్యేకంగా బ్యాటరీ వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. రోడ్డు మీద నుంచి వాళ్ళని తెచ్చి ఇక్కడికి సభ దగ్గరికి వదిలిపెట్టేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయి. ఇప్పటికే చాలామందిని తెచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం 3 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్నటువంటి గ్యాలరీలో ప్రధానమైనటువంటి వేదిక ఉంటుంది. అక్కడే రామోజీరావు గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా సీఎం, మంత్రులు వీళ్ళంతా ఆ వేదిక మీదే ఉంటారు. మరొక వైపు ఇక్కడ 2 వైపులు అటు ఇటు ఉన్న దాంట్లో ఒకవైపు చూసుకున్నట్లయితే పెదపారుపూడి నుంచి ఏదైతే స్వస్థలం ఉందో ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా కేవలం ఒక గ్యాలరీలో పూర్తిగా వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ప్రేమాభిమానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఇక్కడ మనకు ఇందాక చాలామంది మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళల్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మేము పెద్ద పెద్ద టౌన్లతోటి మేము పోటీ పడుతూ ఉన్నాము. మా గ్రామంలో ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ ఆయనే చేశారు. స్కూలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చివరికి శ్మశానం కూడా ఆయన పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఎప్పటికప్పుడు రోడ్లు కానీ అక్కడ మోటారు వసతులు ఇవన్నీ ఆయన చేసినవే. మా చిన్నప్పటి నుంచి ఊరితో ఎంతో అనుబంధంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు అక్కడ అసలు ఊళ్ళో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఎవరెవరికి ఆపద ఉంది, ఏ అవసరం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు కనుక్కొని మరి ఇవన్నీ చేసేవాళ్ళు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 3 వేదికల్లో దాదాపు పూర్తిగా జనాలు నిండిపోయారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం 4:30కు సీఎం చంద్రబాబు ఇక్కడికి వస్తారు. మొదట ఈ ఫోటో గ్యాలరీ మీదుగా అలా ఫోటో గ్యాలరీ చూసుకుంటూ ఇక్కడ మనకు కనబడుతుంది ప్రధాన వేదిక. ఆ ప్రధాన వేదిక దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి చిత్రపటానికి పూలు చల్లి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఇక్కడ అదే స్టేజి మీద ఒకవైపు రామోజీ గారి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది అక్కడ మంత్రులు కూడా అదే వేదిక పైన ఉంటారు. ఆ తర్వాత వాళ్ళతోటి మాట్లాడటం, వాళ్ళ యొక్క ప్రసంగాలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఎంతో రామోజీరావు గారితో ఎంతో అనుబంధం ఉంది. ఆయన నేరుగా కలిసిన వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది ఆయనని కలవకపోయినా సరే ఆయన చేసినటువంటి సేవల్లో మేము ఆయన యొక్క సేవల్ని పొందాము, ప్రత్యక్షంగా పరోక్షంగా సేవల్ని పొందాము. ఇప్పటికీ ఆయన ఉంచినటువంటి నిబంధనలు, నీతి నిజాయితీ మమ్మల్ని ఎంతో మార్గదర్శకంగా నిలిచాయి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఇక్కడ మరొక వైపు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి వారికి అందుబాటులో ఎటువంటి ఏ చిన్నది జరిగినా సరే వెంటనే వాళ్ళకి వైద్య సహకారాలు అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి కృష్ణా జిల్లా ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, కృష్ణా సోదరుడు ఆశేషగిరిరావు గారు కూడా ఇక్కడికి వచ్చి మన చెప్తూ ఉన్నారు. ఇక ఒక్కసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాము అసలు వాళ్ళతోటి ఎటువంటి సంబంధం ఉంది, ఎలాగా ఉన్నారు అంటే వాళ్ళతోటి. చాలా చెప్పండి సార్, రామోజీరావు గారితో మీ అనుబంధం ఎట్లా ఉంది? చాలా సుదీర్ఘమైన పరిచయం ఉంది. 50 ఏళ్ళుగా ఆయన వైజాగ్లో ఉన్నప్పటి నుంచి, ఈనాడు పేపర్ పెట్టక ముందు నుంచి, తర్వాత ఆయన స్టూడియో కట్టేటప్పుడు కానీ
అన్ని విధాలుగా ఆప్యాయంగా ఉండేవాళ్ళం. మా స్టూడియోకి ఆయన వస్తుండేవారు, మా ఇంట్లో ఫంక్షన్లకి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకి. కుటుంబ పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. బాగా సినిమాలు తీసినా ఏ కార్యక్రమం మొదలెట్టినా రామోజీరావు సాధించే వరకు వదిలిపెట్టరు. అంతే. అంటే ఆయన సేవ దృక్పథము, అదేవిధంగా సినిమాల్లో కూడా ఎటువంటి దృక్పథాలు ఉండేవి, ఎటువంటి సినిమాలను ఇష్టపడేవాళ్ళు, ఏ విధంగా చేసి సామాజిక స్పృహ కలిగే సినిమాలు తీయాలనేది ఆయన తపన. ఎప్పుడు కూడా స్టార్ సిస్టమ్ కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ డైరెక్టర్లు కానీ పెట్టాలని కాకుండా మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా తాపత్రయపడేవారు. వాడు మయూరి సంస్థ పెట్టినా, రామోజీ ఫిలిం సిటీ కట్టినా, సినిమాలు కానీ ఏ రంగంలో అయినా సరే అది సాధించే వరకు వదిలిపెట్టరు ఆయన. మీరు ఎన్నిసార్లు కలిసి ఉంటారు, ఎట్లా ఉండేది మీకు అనుబంధం, ఎలా ఉండేది? చాలాసార్లు కలిసాను. ఎన్నిసార్లు అంటే గంటలు కలిసేవాళ్ళం. ఆయన స్టూడియో కట్టిన తర్వాత 3-4 గంటలు కూడా భోజనాలు చేసేవాళ్ళం, కలిసేవాళ్ళం. వారు మా స్టూడియో కూడా వచ్చేవారు. చాలా అనుబంధం ఉంది. ఇది ఆదిశేషగిరిరావు గారు చెప్తుంది. ఆయనకి చాలా అనుబంధం ఉన్నది. ఎప్పుడు ఏ సలహా కావాలన్నా సరే ఆయన అడిగి అవును సార్ అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఒకవైపు సిఆర్డిఏ సంబంధించిన అధికారి కూడా ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో దగ్గర ఉండి ఆయన మొత్తం చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి స్నాక్స్ అవి కూడా ఏర్పాటు చేయటం, నీటి వసతి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోప్ పార్టీలు, ప్రత్యేకంగా రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు సీఎం వచ్చే క్రమంలో ఇక్కడ ఎటువంటి అంతరాయం రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసిన మనకి పరిస్థితి అయితే మనకి కనబడుతూ ఉంది. ముందుగా ఈ ఏదైతే సీఎం లోపలికి వచ్చేటప్పుడు రహదారితో పాటుగా అక్కడ మొత్తం చిత్రపటాలతోటి మొత్తం ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిషన్ అందంగా అలంకరించి రామోజీరావు గారికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు అందులో పొందుపరిచేటప్పుడు ఆయన మొదటి నుంచి చివరి వరకు ఏ విధంగా ఫోటోలతో ఉన్నారు, అదేవిధంగా ఎటువంటి అభివృద్ధిని సాధించారు అనేటువంటి ఫోటోలు కూడా అందులో పొందుపరిచారు. మొత్తం మీద మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి సీఎం చంద్రబాబు ఇక్కడికి రానున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నా సరే ఆయన లేరు, ఇక మాకు ఎవరు దిక్కు, ఇప్పుడు అభివృద్ధి ఆయన ఉండి ఒకవేళ నేరుగా ఇక్కడికి రాలేకపోయినా సరే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారిని కనుక్కొని అభివృద్ధి చేశారు, తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. మొత్తం మీద మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం